చేవెళ్ల మండలం కమ్మెట మాజీ సర్పంచ్ పట్లోళ్ల హనుమంతరెడ్డి సేవారత్న జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. గతంలో గ్రామానికి సర్పంచ్గా ఉన్న సమయంలో ఆయన అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సేవలు చేసినందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తెలిపారు. ఆయన గ్రామంలో యువకుడిగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు లేరని, దీంతో విద్యార్థులు చదువుల్లో వెనుకబడొద్దని ఆలోచించిన ఆయన వాలంటరీ టీచర్లను నియమించి వారికి నెలసరి వేతనాలు అందించారని గుర్తు చేశారు. కమ్మెట గ్రామము. నా పేరు ముదేలి సురేందర్ గౌడ్. నేను వార్డు మెంబర్గా చేసినప్పుడు ప్రస్తుతానికి ఆలూరు సొసైటీ డైరెక్టర్ను. మీ ఊళ్ళో మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డికి అవార్డు వచ్చింది కదా, దాని మీద మీరు ఏమంటారు? అవార్డు హనుమంత్ రెడ్డి వచ్చడం మాకు చాలా సంతోషము. ఎందుకంటే హనుమంత్ రెడ్డికి రాలేదు, మా ఊరికి వచ్చినందుకు మరి మా ఊరు తరఫున మరి మీ 99 టీవీ తరఫున హనుమంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఊరికి రావడము ఆయన కుక్కనికి వచ్చిన ఊరు అందరికీ గౌరవకారణం కాబట్టి మరోసారి మీ 99 టీవీకు ధన్యవాదాలు చెప్తుంటూ మరి మా గ్రామానికి వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ప్రతి శిశురుడు ఊర్లో కంప్లీట్ అయింది. ఆయన ఇంటి డబ్బులు సొంతంగా పెట్టారంటారు, దాని మీద మీరు ఏమంటారు? సొంత డబ్బులు పెట్టారు, ప్రభుత్వం నుంచి ఇచ్చారు. మరి సొంత డబ్బులు పెట్టి మరి లైట్లు నేను హనుమంత్ రెడ్డి గారి సొంత డబ్బులు పెట్టి చేసింది. సర్పంచ్గా ఉంటే నేను వార్డు మెంబర్గా పనిచేసాను. హనుమంత్ రెడ్డి గారి పేర్ల మరి నేను ఇట వార్డు మెంబర్గా చేశాను. మరి అప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఆ ఊళ్ళో కరెంటు వైర్లు ట్రాన్స్ఫార్మర్ ఉండే మా పేర్లని అప్పుడు చేయడం జరిగింది. అన్ని విధాలుగా ఊరిని అభివృద్ధి చేసిండు. లైట్లు ఇవన్నీ చేసుకుంట ఆయన సొంత సీసీ రోడ్ సొంత డబ్బులతో మంగళ అమృత ఇంటి నుంచి బి లక్ష్మ ఇంటి వరకు 1 లక్ష రూపాయలు సొంత డబ్బులతో సీసీ రోడ్ వేయడం జరిగింది. ప్రభుత్వ స్కూల్ నుంచి చర్చి వరకు సైడ్ సీసీ రోడ్డు 5 లక్షలు పెట్టి చేయడం దాని సొంతంగా. గ్రామంలో మెయిన్ డ్రైనేజ్ మాన్యువల్స్ 1 లక్ష రూపాయలు పెట్టి సుమారుగా 50 ఈ మాన్యువల్ ఇప్పించాను. స్కూల్కు 5 లక్షలు పెట్టి ఒక ప్లాట్ ఇప్పించడం అన్న సొంత డబ్బులతో. అదేవిధంగా గ్రామంలో ఉన్న గుళ్ళకు సొంతంగా సుమారు ఇప్పటి వరకు 10 లక్షల వరకు ఇవ్వచ్చు. అదే వాగుకు చేవల నుంచి గండిపేటకి వెళ్ళే వాగు అవతల పక్కన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, రైతులు చాలా 70% రైతులు అటే ఉంటారు. అక్కడ పోవడానికి వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది ఉంటే 1 లక్ష రూపాయలు పెట్టి పైప్ లైన్లు అని దానిపైన మట్టి ఇవ్వడం, రాయితీ కట్టడం చేయించను. ఇదే విధంగా ఇట్లా చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ తులసి రాధన్ సర్పంచ్ అని ఆమె గిట్ట నేనే నాకున్న అనుభవంతో సహకారం చేసుకుంటూ ఆమె గిట్ట మనం సుమారు 2 కోట్ల వరకు తెచ్చి మళ్ళీ ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి కమ్మెట విలేజ్ వరకు 20 స్తంభాలు, లైట్లు, వైర్లు ఆయన సొంతంగా తెచ్చేసిండు. మరియు మళ్ళా మా ఊర్లో 11 kV వైర్లో ఊరు మధ్యనకెళ్ళి ఉండే ఒక 15 లక్షలు ఆయన సొంతంగా పెట్టి ఊరు మధ్యనకెళ్ళి తీసేసి ఊరు సైడ్ నుంచి సెట్ చేయించిండు ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకొని. మరియు ఎన్నో సిసి రోడ్లు చేసిండు, ఎన్నో డ్రైనేజీలు చేసిండు. ఆయన ఎంబడి మేము ఉండకంలా ఆయన సేవను గుర్తించి ఆయనకు జాతీయ సేవారత్న అవార్డు రావడం మా ఊరికి చాలా ఆనందం. మా ఊరికి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. నా పేరు రాజు, మా గ్రామం కమ్మెట, మండల్ చేవెళ్ళ. నేను హనుమంత్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా